తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాన్ని మాజీ ఎంపీ చింతామోహన్ రైట్ చేశారు. మంచి ఇష్యూనే, అందరూ చర్చించాల్సిన అంశం కూడా. జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబుకి హైదరాబాద్లో, బెంగళూరులో ప్యాలెస్లు ఉంటాయి, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు మాత్రం ల్యాండ్ ఇవ్వాలి, ఇల్లు కావాలంటే పుత్తూరు అడవిలో ఇల్లు ఇవ్వడం ఏంటి? ఇది అన్యాయం అని ప్రశ్నిస్తున్నారు. అలిపిరి నుండి పేరూరు వరకు టీటీడీ భూములు 400 ఎకరాలు ఉన్నాయి. ఆ భూములను టీటీడీ ఉద్యోగస్తులకు ఒక్కొక్కరికి 5 సెంట్లు చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిమ్స్ హాస్పిటల్లో స్థానికులకు, నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. దివ్యారామం పార్కును వెంటనే అభివృద్ధి చేయాలి. అలాగే టీటీడీలో 8,000 మంది శాశ్వత ఉద్యోగులు కష్టపడి 24 గంటలు పనిచేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రంగా ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు పెంచారు. దేవాలయాన్ని పరిశుభ్రంగా, తిరుమలను శోభామానంగా తీర్చిదిద్ది దినానికి దాదాపు 1,00,000 మందికి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ టీటీడీ పద్ధతుల్ని, ఉద్యోగస్తులు, అర్చకుల సేవల్ని అభినందిస్తున్నారు. అలాంటి వాళ్ళకి పుత్తూరు అడవిలో ఇచ్చిన ఇంటి స్థలాలు కరెక్టేనా? టీటీడీ ఉద్యోగస్తులు ఎవరికి అది ఇష్టం లేదు. సంక్రాంతిలోపు అలిపిరి దగ్గర టీటీడీలో పనిచేసే శాశ్వత ఉద్యోగులందరికీ ఒక్కొక్కరికి 5 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇది మంచి డిమాండే, కరెక్ట్ అయినటువంటి డిమాండ్, జెన్యూన్ డిమాండ్. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం టీటీడీ దగ్గర చేస్తుంటే ఎక్కడికో తీసుకెళ్ళి అడవి దగ్గర ఇవ్వడం ఏంటి?